హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే వెజ్ బిర్యానీ అనమాట. సో, దీనికైతే ముందుగా మనం ఒక కడాయి అనేది పెట్టేసుకోవాలండి. అందులో కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే ఏసేసుకోవాలి. చాలా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మన పిల్లోలకి లంచ్‌కి ఇలా క్యారేజ్ అయితే చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. అండ్ హెల్తీ కూడాను. సో, దీనికోసం అయితే నేను పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ ఆలు అనమాట. ఇవి పైన తొక్కనేది మొత్తం తీసేసుకున్నాను. పచ్చివే అనమాట. బాయిల్ చేయలేదు. సో, టమోటాలు అలాగే ఇంకేమైనా వెజిటబుల్స్ ఉంటే అలాగే క్యారెట్, బీన్స్ ఇవైతే తీసేసుకున్నాను అనమాట. పచ్చి బఠానీ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడైతే మనకు ఆయిల్ వేడెక్కింది. ఇందులో ముందుగా మనము బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసాం. పెద్ద మసాలా కాదండి. 2 బిర్యానీ ఆకులు, అలాగే షాజీరా 2 మనకి ఉంటాయి కదా మొగ్గలు అవన్నీ ఏసేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకైతే పచ్చిమిర్చిని వేసేసుకున్నామండి. సో, ఇవన్నీ మనకు బాగా ఫ్రై అవ్వాలండి. మనకు పచ్చిమిర్చి అనేది కారంగా ఉన్నప్పుడు మనం పచ్చిమిర్చి అనేది తగ్గించుకోవచ్చు. సో, ఈ మిరపకాయలు పెద్ద కారం లేకపోవడం వల్ల నేనైతే ఒక 4 కాయలు ఎక్కువ వేసేసాను. సో, ఇప్పుడు ఇందులోకే మనం సన్నగా తరుక్కున్నాం కదా! మనం ఆనియన్స్ అయితే యాడ్ చేసేసుకోవాలి. సో, ఆనియన్స్ కూడా మనకు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకే కొద్దిగా అల్లం పేస్ట్ అనేది కూడా యాడ్ చేసేసాను. సో, అల్లం పేస్ట్ అనేది మనకు పచ్చి వాసన పోయేంత వరకైతే మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ ఫోన్ పట్టుకొని వీడియో తీస్తూ ఉంటే ఆవిరనేది అలా అందుకే మీకు బ్లర్‌గా వస్తూ ఉంది. అది అన్నమాట వేడి అనమాట. సో, ఇదంతా కూడా మనం ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి లంచ్‌కి ప్రిపేర్ చేస్తాం కదా పిల్లల కోసం. సో, హడావిడిగా చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఇందులోకైతే టమోటాలని యాడ్ చేసేసుకుంటున్నాను. టమోటాలైతే కొంతమంది తక్కువ తింటారండి. సో, వాళ్ళు కొద్దిగానే యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను మార్నింగ్ హడావిడిలో అక్కడక్కడ టమోటాలు కట్ చేయడం కూడా మర్చిపోయాను. మళ్ళీ ఇందులో వేసేటప్పుడు తీసైతే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడే టమోటాలలోకైతే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నాను. పుదీనా అవైలబిలిటీలో ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోండి. మార్నింగ్ పుదీనా దొరకలేదు కాబట్టి నేనైతే యాడ్ చేయలేదు. సో, ఇవన్నీ మనకు బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం కొద్దిసేపు అనమాట క్యాప్ క్లోజ్ చేసేయాలి. ఇక్కడిక్కడ కొన్ని వీడియోస్ స్కిప్ అవుతూ ఉంటాయి. సో, ప్రాసెస్ అయితే నేను చెప్తానండి. మనకు టమోటాలు బాగా కుక్ అయిన తర్వాత అందులోకి మనం పక్కన తరుక్కున్నాం కదా వెజిటబుల్స్ అంటే ఆలు, పొటాటో, క్యారెట్ అండ్ బీన్స్ ఈ 3 కూడా ఇందులో వేసేసుకొని సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్‌లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇవైతే నేను సెపరేట్‌గా బాయిల్ చేయలేదు పక్కన. సో, ఇవన్నీ ఏసుకున్నాక పైన కొద్దిగా కొత్తిమీర అనేది వేసి ఆయిల్‌లోనే బాయిల్ అవ్వాలి. తర్వాత మనం రైస్ అనేది తీసుకుంటాం కదా! దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని, వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ అయితే యాడ్ చేసేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకొని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకైతే కుక్ చేసుకోవాలి. దాని తర్వాత మనకు ఎంతో ఇష్టమైన వెజ్ బిర్యానీ అయితే ఇంట్లోనే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. అంత సింపుల్ ప్రాసెస్ అండి. పిల్లలకు కూడా తొందరగా క్యారేజ్ అనేది పెట్టివ్వచ్చు. ఇక్కడ స్టెప్ అనేది నేను వీడియో తీసాను అనుకున్నాను. బట్ అక్కడ మిస్ అయిందనమాట. సో, ప్రాసెస్ అయితే అంతేననమాట. సో, మనకు వెజిటబుల్స్ కూడా బాగా కుక్ అయిపోయాయి. ప్లీజ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి.